ఆదికాండము 20. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగూ చెప్పవలెను: ఇజ్రాయిలారా వినుడి, నేడు మీరు శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించి ఉన్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడుకుడి, వణకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవా. మరియు నాయకులు జనులలో చెప్పవలసినదేమనగా, కొత్త ఇల్లు కట్టుకొనిన వాడు గృహప్రవేశం కాకమునుపే యుద్ధంలో చనిపోయినడలా వేరొకరు దానిలో ప్రవేశించును కనుక అట్టివాడు తన ఇంటిని తిరిగి వెళ్ళవచ్చును. ద్రాక్ష తోట వేసి ఇంకను దాని పండ్లు తినక ఒకడు యుద్ధంలో చనిపోయినడలా వేరొకడు దాని పండ్లు తినుడు కనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ఒక స్త్రీని ప్రదానం చేసుకుని ఆమెను ఇంకను పరిగ్రహింపక మునుపే యుద్ధంలో చనిపోయినడలా వేరొకడు ఆమెను పరిగ్రహించును కనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండెగల వాడగున వాడు తాను అధైర్యపడిన రీతిని తన సహోదరుల గుండెలు అధైర్యపడకుండానట్లు తన ఇంటిని తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలెను. నాయకులు జనులతో మాటలాడుట చాలించిన తరువాత జనులను నడిపించుటకు సేనాధిపతులను నియమింపవలెను. యుద్ధము చేటకు వేరొక పురుషుని మీద సమీపించినప్పుడు సమాధానం నిమిత్తము రాయబారము పంపవలెను. సమాధానమని అది నీకు ఉత్తరమిచ్చి గుమ్మములను తెరిచినడలా దానిలో ఉన్న జనులందరూ నీకు పన్ను చెల్లించి నీ దాసులగుదు. అది మీతో సమాధాన పడక యుద్ధమే మంచిదని ఎంచినడలా దాని ముట్టడి వేయుడి. నీ దేవుడైన యెహోవా దానిని నీ చేతికి అప్పగించినప్పుడు దానిలో నుండి మగవారినందరినీ కత్తివాత హతము చేయవలెను. అయితే స్త్రీలను, చిన్నవారిని, పశువులను, పురములలో ఉన్నది యావత్తును, దాని కొల్ల సొమ్ము అంతటిని నీవు తీసుకొని వచ్చును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన శత్రువుల కొల్ల సొమ్మును నీవు అనుభవించుదువు. ఈ జనముల పురములను నీవు కాక బహుదూరముగా ఉండిన సమస్త పురములను మాత్రమే ఇలాగున చేయవలెను. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ జనముల పురములలో ఊపిరి గల దేనిని బతకనీయకూడదు. వీరు అనగా హిత్తీయులు, అమోరీయులు, కానానీయులు, పెరిజ్జీయులు, హవ్వీయులు, యెబూసీయులను. వారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యముల రీతిగా మీరు చేసి నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పించి ఉండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారము వారిని నిర్మూలము చేయవలెను. నీవు ఒక పురంన లోపరుచుకొనుటకు దాని మీద యుద్ధము చేయొచ్చు అనేక దినములు ముట్టడి చేయనప్పుడు దాని చెట్లు గొడ్డలి చేత పాడు చేయకూడదు. వాటి పండ్లు తినవచ్చును, కానీ వాటిని నరికివేయకూడదు. నీవు వాటిని ముట్టచించు వరకు పొలములో చెట్లు నరుల అట్టి చెట్లను నీవు కొట్టకూడదు. ఏ చెట్టు తినదగిన ఫలమును ఇచ్చినా అవి కావని నీవెరుగుదువో వాటిని పాడు చేసి నరికి నీతో యుద్ధము చేయుపురము పడు వరకు వాటిలో దానికి ఎదురుగా ముట్టడి దెబ్బ కట్టవచ్చును.